హలో హాయ్ గైస్ అందరికీ. నేనైతే క్లినిక్ నుంచి ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే సిరి పైన ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఇంతవరకు 2 times నన్ను బాగా ఇబ్బంది పెట్టింది, ప్రాంక్ చేసింది కదా. నేను చెప్పకుండా వెళ్తున్నాను ఇంటికి. తను ఇప్పుడైతే పాపతో బిజీగా ఉంటుంది. తనని ఎలాగైనా ఈరోజు బాగా ఏడిపించాలని ఫిక్స్ అయినా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళాక మీకు వీడియో వస్తుంది చూడండి. పాపతో బిజీగా ఉంటుంది. నేను కెమెరా సెట్ చేసుకుంటాను. అక్కడ కెమెరా సెట్ చేసుకోవడానికి అయితే వీలు కాదు కదా ఫ్రెండ్స్. అందుకనేసి బయటనే నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. చూడండి, వీడియో కంటిన్యూ అవుతుంది. బాగా ఏడిపిద్దామని ఫిక్స్ అయినా. మంచి కంటెంట్తో మేము ఎందుకు వచ్చాను ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చిన. సిరి స్నానం చేస్తుంది, నన్ను చూసి ధృతి ఏడ్చింది, అందుకే ఎత్తుకున్నాను. స్నానం చేసే వరకు నేనైతే కెమెరా సెట్ చేసుకుంటాను. గట్టిగా సౌండ్ చేస్తే ఉంటుంది ఫ్రెండ్స్. ఆమె చిన్నారి తల్లి నా నింగి వచ్చేలోపు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కంటెంట్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ ఆపి అని చెప్పి ఏడిపిస్తాను. వీడియోస్ వద్దు అంటే ఏమంటుందో రియాక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. కెమెరా సెట్ చేసుకున్నా, ప్రాంక్ స్టార్ట్ చేద్దామని లైవ్ పెడదామని చెప్పిన సిరికి అవతల రెడీ అవుతుంది, బెడ్రూమ్ నుంచి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను లైవ్ కోసం పిలుస్తాను. ఓకేనా, నేను లైవ్ కోసం పిలుస్తాను. ఓకేనా. పెద్ద ప్లానింగ్. స్టార్ట్ చేసినవా? పండుకొని ధృతి తొందరనే. స్టార్ట్ చేసినావంటే చెయ్యి. మళ్ళీ లేస్తుందామా? లేచినాక మళ్ళీ నువ్వు క్లినిక్ పోతా, ఆడుకోతా, ఈడుకోతా అంటావు. కూర్చొని ఎందుక? ఏం విషయం? తర్వాత చెప్పు, టైం మస్తుంది కానీ. ఒక నిమిషం ఇప్పుడే పెట్టకు. అరే ఏం విషయం చెప్తావు? పెట్టక అంటే మరి దేనికి వచ్చినావు ఇంటికి? తినడానికి వచ్చిన. ఏం విషయం? వద్దంటే ఏం చెప్పు. ఏమంటారు? లైవ్ ఏమొద్దులే. లైవ్ ఏమొద్దు. ఇంకా వీడియో చేస్తే బాగాలేదు సరే. నేను వీడియోస్కి ఏమైంది? వీడియోస్ ఆపేసి. నువ్వు జోకులు చెయ్యకు, నాకు కోపం తెప్పియకి. దీని మీద కెమెరా పెడతాను. ఏమొద్దు కానీ ట్రైఫాయిడ్ అవతల ఉంది బెడ్రూమ్ లో కానీ వద్దు సిరి, అవసరం లేదు. ఎందుకు? ఏమైంది? వద్దే, నాకు బాగా అనిపిస్తలేదు. నువ్వే మంచిరా నాయనా, ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చిన లైవ్. అనేసి బిజీగా పేషెంట్స్ లేరని ఓవర్ యాక్షన్ చేస్తావు నువ్వు. ఒక్కొక్కసారి పిచ్చి పడుతుంది. ఎట్లా వస్తుంటే దయ్యం గిట్లా పట్టిందా? వీడియోస్ యూట్యూబ్ ఛానల్ తీసేయి. కొడతా మళ్ళీ చెప్తున్నా, నాకు యూట్యూబ్ ఛానల్ తీసేయి అంటే. కొట్టు చూద్దాము. అవసరం లేదు యూట్యూబ్ వద్దు, యూట్యూబ్ వద్దు. అవసరం లేదు, రిస్క్ అవుతుంది. నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఎందుకు యూట్యూబ్ ఎందుకు? ఎవరైనా అన్నారా? ఎట్లా? ఎవరెందుకు ఏమంటారు? మరి ఎందుకు వద్దంటున్నావు? ఇన్ని రోజులు ఏం వీడియో చేసుకోసిరి, నేను పర్మిషన్ ఇస్తున్నా. తొక్క గోంగూర కట్ట అన్నావు మళ్ళా. గోంగూర కట్ట కూడా చెప్పినా నేను నీకు? ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఓవర్ యాక్షన్ ఏంది? మరి ఇప్పుడు ఎందుకు రెడీ కావాలో? నన్ను లైవ్ చేద్దాం రెడీ కానని చెప్పినావు. ఖరాబ్ అవుతున్నావా? స్నానం చేయలేగా, స్మెల్ వస్తుంది కాడ, అందుకే అట్లా. ఓవర్ యాక్షన్ చేయకు, నాకు కోపం వస్తుంది చెప్తున్నా. రాయిలా దెబ్బ తాకుతుంది.
ఇంకోసారి వీడియోస్ ఇట్లా వద్దన్నాం అనుకో బాగుండదు అని చెప్తున్నా. వీడియోస్ వద్ద ఏమొద్దు, కథలు పడుతున్నా. వద్దన్నప్పుడు తీయమన్నప్పుడు తీసినావు కదా. అంటే ఎంత పిచ్చిదానిలా కనిపిస్తున్నా, అంత పనికిరాని వాళ్ళ కనిపిస్తున్నానా? అంటే ఎంత పిచ్చిదానిలా కనిపిస్తున్నా, అంత పనికిరాని వాళ్ళ కనిపిస్తున్నానా? ఇంకో దిమాక్ లేదనా చిన్నగా మొత్తుకో. ఇప్పుడు నేను అడిచిపోవే. ఎవరెవరో చూస్తుంటారు, ఎక్కడెక్కడో పోతుంటాయి వీడియోలు. అవసరమా? మనం ఇక్కడ తప్పేం చేస్తున్నాం? ఎవరెవరో చూస్తే ఇంత మంచిగా వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి, నీకేమైతుంది? నాకు నచ్చట్లే. అన్నం పెట్టుకురాపు. అవును కానీ పెట్టుకురాపు. పెట్టుకోసావా? పెట్టుకురా. ఇంకోసేపు మంచిగా ఉంటేనే మంచిగా ఉండు. నాకు నచ్చట్లేదు. అనిపిస్తుందా? ఎవరేమన్నారో కరెక్ట్ చెప్పు, నేను వీడియోస్ ఆఫ్ చేస్తా. ఎవరెందుకు ఏమంటారే? అసలు నాకు ఎంత ఇబ్బంది పడి ఇన్ని రోజులు వీడియో చేసుకుంటూ వచ్చినా, ఇప్పుడు నువ్వు వీడియో తీసేవంటే ఎందుకు తీసేస్తా? నోరు దేశ పడతాయి. ఓ గుండెల్లో దాచుకున్నా, గాలిలోన నీ పేరు రాసుకున్నా. నోరెందుకు లేస్తుంది? నీకు ఇన్ని రోజులు అవసరం లేదు, ప్లీజ్ అర్థం చేసుకో. రిక్వెస్ట్ చేస్తున్నా. సరే నీ మాట నేనంటే ఎవరేమనలే. ఇన్ని రోజులు ఏమైనా 1-2 బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి, నాకు అసలు బాధ అనిపించింది. అంటే ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ పట్టుకోకుండా ముందుకు వెళ్ళాల్సి, నువ్వే ధైర్యం చెప్పి ఇప్పుడు వీడియోస్ వద్దంటున్నావు. ఇష్టం చేసుకుంటే ఎవరేమన్నా చెప్పరాదు? తప్పే చేసి వీడియోస్ చేయడానికి నా ఇష్టం. యూట్యూబ్ అందరూ చేస్తలేరా? నేను కావాలి, యూట్యూబ్ ఇద్దరు కావాలి. నాకు యూట్యూబ్ కావాలి, నువ్వు కావాలి. రెండు దొరకవు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఏంది ఓవర్ యాక్షన్ చేస్తున్నానే? ఇన్ని రోజులు పాపను పెట్టుకొని ఎడిటింగ్ చేసుకుంటూ, అది చేసుకుంటూ, ఇది చేసుకుంటూ 1-2 గంటల దాకా ఎడిటింగ్ చేసుకుంటూ, కళ్ళు చూడు ఎట్లయినాయో, మొహం చూడు ఎట్లయిందో. వీడియోస్ వద్దంటే ఎందుకోకుండా నీ కర్మ. ఫస్ట్ చెప్పేది ఉండే యూట్యూబ్ వద్దు ఏమొద్దని సైలెంట్ కూకునేదాన్ని. ఎన్ని వీడియోస్ పెట్టినా. ఖరాబ్ అయినావా? ఖరాబ్ అవుతారా? ఎట్లా చెప్పు. ఖరాబ్ అయినావా చెప్పు. ఖరాబ్ అయినావా? ఏమన్నా చెప్పు. ఏమన్నా ఖరాబ్ అయినావా? అసలు ఒక్కసారి యూట్యూబ్ వద్దంటే నాకు ఎంత బాగా అనిపిస్తుంది. అసలు ఎంత కష్టపడ్డా కష్టం ఏందో నాకు తెలుసు. అందుకే కష్టం ఉందానే కదా సరే. నేను కష్టం ఉన్నా సరే నేను యూట్యూబ్ లో సక్సెస్ కావాలని అనుకున్నా. ఓకే, సక్సెస్ వస్తుంది, వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, నాకు హ్యాపీగా ఉంది, నీకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు వీడియోస్ వద్దనడానికి రీజన్ ఏంటి చెప్పు? రీజన్ లేదు, ఏం లేదు శ్రీ. అవసరం లేదు. యూట్యూబ్ నాకు నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదు? డిసైడ్ అయిదామని ఇంటికి వచ్చిన. మరి ఎందుకు రెడీగా అన్నావు? స్నానం చేసలేవుగా పొద్దున నువ్వు, అందుకే. ఎంత తలకాయ నొప్పి తెచ్చి పెడతావు నువ్వు అసలు. ఒకటి లేకుంటే ఒకటి. ఎందుకు ఫీల్ అయ్యేది ఎందుకబ్బా? ఒక మాట చెప్పు. అవసరం మనకి యూట్యూబ్? అసలు మొన్న ఒక్కొక్క వీడియో కాపీరైట్ పడితేనే నాకు ఎంత ఏడుపు వచ్చింది తెలుసా? ఛానల్ కి ఏమన్నా అవుతుందేమో. ఇప్పుడు నువ్వు ఛానలే తీసేయంటే అసలు నాకు ఎంత బాధ అనిపిస్తుంది. వేరే వర్క్ చేసుకో. ఏం వర్క్ చేసుకోవాలి? వస్తుంది కదా. స్టిచ్చింగ్ చేయని ఏజ్ చేయను, తింటా పండుకుంటా. నేను స్టిచ్చింగ్ చేయను. చేసి ఎందుకో అంటున్నావు చెప్పు. అంటే తప్పేముంది? నేను ఎవ్వరికి తప్పు అయ్యే వీడియో అయితే ఏం చేస్తలేను. తప్పు లేదు, తప్పున్నరం లేదు, కానీ అవసరం. నలుగురు చేసే వీడియోసే చేస్తున్నా. వీడియో వద్దు ఏదొద్దు శ్రీ, అవసరం లేదు.
నువ్వు గట్లనకు నా కోపం వస్తుంది వినడానికే పిచ్చెక్కుతుంది. గట్లనకు నా కోపం వస్తుంది వినడానికే పిచ్చెక్కుతుంది. ఎందుకిలా మారావో తీస్తా ఒక్కటి తీసినావు పడుతున్నావు కథలు ఇవ్వడేం భర్తలు అడిగేదే ఫస్ట్ నేను లైవ్ పెట్టుకోవాలి. లైవ్ లో ఏం లేదు కానీ ఏవో మెంటల్ దానా వద్దని చెప్తున్నా కూడా అర్థం అవుతలేదా? నాకు అన్నం కూడా అవసరం లేదు, వెళ్ళిపోతా నేను. ఇప్పుడు నువ్వు లైవ్ పెడతాంటే వెళ్ళిపోతా, అవసరం లేదు. నేను నీ లైవ్ వద్దు. ఏమంటారు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నాకు యూట్యూబ్ ఎందుకు వద్దంటున్నా నేను? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నాకు యూట్యూబ్ ఎందుకు వద్దంటున్నా నేను? ఈ రోజుల నుంచి కష్టపడి వీడియోస్ చేసుకున్నా. ఇంకేమో వద్దని చెప్తున్నా, అవసరం లేదు. ఉండని ఇంకా ఉన్న వీడియోస్ ఉండని, ఇంకా అవసరం లేదు. సరే ప్లీజ్ అర్థం చేసుకో. చెప్తున్నా కదా, నువ్వు వీడియోస్ అని కథలు పడ్డావు అనుకో, కాళ్ళు ఎరగొడతా. నువ్వేమి చేసావు నేరం? ఎందుకు అంత తప్పేం చేసిన నేను? కాళ్ళు ఇడగొట్టేంత తప్పు చేసిన నేను ఎందుకు ఇట్లా అంటలేను, మాట్లాడుతున్నావు? నేను అనట్లేదు. ప్లీజ్ ఇంకే విషయం వల్ల అట్లా వీడియో చేసుకుంటారే నాయన, నేను ఎన్ని రోజులు కష్టపడ్డా. అట్లా వీడియో చేసుకుంటారే నాయన, నేను ఎన్ని రోజులు కష్టపడ్డా. వద్దు, అవసరం లేదు, నాకు నచ్చట్లేదు. ఏం నచ్చలేదు? అక్కడ తప్పే ఉంది నీకు నచ్చకపోవడానికి. నేను నలుగురికి గలీజే కనబడే వీడియో చెయ్యను. సొసైటీలో పెడుతున్నా కూడా మంచిగానే వేసుకుంటా. నీ ఇష్టం, నేను ఏం చెప్పలేను. ఒకరికి భయపడవలసిన అవసరం ఏం లేదు. ఎవరో ఏమో అన్నట్టు నువ్వు ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఎవరేమంటే నేను ఎందుకు ఊకుంటాను? ఒక మాట చెప్పు, నాకు నోరు లేదా సమాధానం చెప్పనీకి? ఎవరో ఏమంటే ఈడ సగం మధ్యలో ఆపేయడానికి. అందుకే నేను యూట్యూబ్ లోకి ఏం దిగలేదు. మంచిగా సక్సెస్ కావాలి, మంచిగా ఉండాలని నేను యూట్యూబ్ లోకి వచ్చిన. అసలు ఎంత పని ఉంటుంది యూట్యూబ్ అంటే. నీకు ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేసి పెడితే ఇప్పుడు యూట్యూబ్ వద్దనకపోదు. అరిచి విడిచి నువ్వు పోయాక గుండె మూగదైపో. ఇంకేమో సరే, నీ ఇష్టం. చేసుకున్నాను, నేను రాను, నేను ఇన్వాల్వ్ గాను. ఒకదాన్ని చేసుకుంటావా ఒకదాన్ని చేసుకుంటావా? ఏడుపెందుకు వస్తుంది? సిరి, ఏడుపెందుకు వస్తుంది? హలో, ఏడుపెందుకు వస్తుంది? డిలీట్ చేస్తాను. డిలీట్ చేస్తావు? ఉండని ఏమొద్దు, అవి వీడియో చూసుకుందాము. అవి చూసినా కూడా ఎవరన్నా ఏమన్నా అంటారు. డిలీట్ చేసి ఇచ్చే, ప్రైవసీలో పెట్టుకుందాం అకౌంట్. అసలు ఎవరేమన్నా అసలు భయపడకు సిరి. అసలు నేనున్నా నిన్ను ముందుకు తీసుకెళ్తాందుకు. నేను ఒక్కని కరెక్ట్ ఉంటే చాలు నువ్వు వీడియో చేయడానికి అంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించింది నాకు. నవ్వొస్తుంది ఇంతసేపు. నీకోసమేలే నే ఓడిపోయా, నీకోసమేగా నేను విడి. కూర్చున్నా జరుగు. బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది, ఏడుస్తుంది. పోదాడు తోలుకొస్తాను. నాకు కోపం రెప్పియకు, నేను రాను. ఎందుకు బెల్లంగడ్డ పెట్టుకున్నావా ఇట్లా? రక్షణ చేసావు ప్రతి దానికి. అసలు ఇట్లా మాట్లాడతావని ఎప్పుడు కూడా అనుకోలేదు. అంతేనా? నువ్వు చిక్క ఏది చెప్తున్నా. ఇంతవరకు నాకు ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా రాలేదు తెలుసా? వచ్చిందని ఎవరన్నారు?
మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మంచిగా చేసినప్పుడు బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తాయి? అసలు ఎన్నో ఊహించుకొని అసలు వీడియో స్టార్ట్ చేసిన కానీ నువ్వు ఇట్లా మాట్లాడతావు అనుకోలేదు తెలుసా అసలు. ఏడుపు ఎందుకు వస్తుంది చెప్పు? ఏడుపు దేనికి వస్తుంది సిరి? అదేమన్నా ఆస్తి ఏమన్నా? లాస్ట్ పేపర్ లాగా పోగొట్టుకున్నావా అనుకోవడానికి? నా కష్టం ఏందో నీకు తెలిస్తే నీకు కూడా అనిపించట్లనే. నేను కూడా నేర్చుకుంటా ఎడిటింగ్. నేను పెడతా కొత్తగా యూట్యూబ్ ఛానల్. నేను పెట్టి తర్వాత మధ్యలో నువ్వు తీసేయమని చెప్పు. నాకు కష్టం తెలుస్తుంది కదా. ఏడవకు, తలనొస్తుంది సిరి, ఏడవకే. ఇదే నా ఫోన్ కూడా ఏమంటే తలపెడతా అవసరాన్ని, ఫోన్ కూడా ఏమంటే తలపెడతా అవసరాన్ని. నాకు వచ్చిన కోసం ఎవలకు రావద్దు అయ్యా. లేదు ఛానల్ లేదు నాకు, అసలు ఫోన్ కూడా ఏం అవసరం లేదు. ఏమొద్దా? ఎట్లా మాట్లాడతావు? మెడల్లా ఫోన్ బాగుంటుంది. కొత్త ఫోన్ ఇచ్చింది అందుకేనా? సారీ, రెడ్గా అయింది సిరి. మౌనమా ఓ మౌనమా మాటలే. సరేలే డిలీట్ చేస్తలే. డిలీట్ చేస్తావా? నాకు నవ్వొస్తుంది డల్గా ఉంటే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వు కూడా సపోర్ట్ చేయమని. ఏడ్చేది ఎందుకే? ఏడ్చేది ఎందుకంటే మన ఇద్దరు అండర్స్టాండింగ్ తో పెట్టుకున్నాము. నాకు నచ్చట్లేదు తీసేయని చెప్తున్నా అంతే. ఆడున్నది ఏం లేదు. కాదు, మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినామా? ఇన్వెస్ట్మెంట్ పెట్టకున్నా గానీ దాని వాల్యూ ఏంటో నాకు తెలుసు. ప్లీజ్ అర్థం చేసుకోండి, దండం పెడతా. నాకు అసలు వీడియో చేసుకోనివ్వు. చాలా కష్టపడ్డా ఇన్ని రోజులు. అసలు మమ్మీ నేర్చుకున్న కష్టం ఏందో నాకు తెలుసు. అసలు నిద్ర రాసి ఎడిటింగ్ చేసుకుంటూ ఎలాంటి కంటెంట్ చేయాలని ఆలోచించుకుంటూ సారీ. ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్నారా. ఎందుకు యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయడం చావా? సారీ ఎందుకు సారీ? ఇచ్చే నా ఫోన్ నాకు ఇచ్చే, తీసేసలే. యూట్యూబ్ ఛానల్ వద్దు, ఏమొద్దు. అర్థం చేసుకో సిరి, వద్దని చెప్పిన. ఇంటవైనా నా మాట? ఇంటవైనా? అసలు ఎవరు సపోర్టు ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు మంచిగా ఉన్నావని ఎంత హ్యాపీగా ఫీల్ అయినావు. నాకు నచ్చట్లేదు. ఎట్లా అంటావు చెప్పు? ఇప్పుడు ఇష్టం లేని కూరనే తినమే మనము. ఇష్టం లేకపోతే ఛానల్ ఎట్లా కంటిన్యూ చేస్తావు చెప్పు? ఒక్క మాట చెప్పు. నిన్నే నమ్మి చేసానే నేరం కల్లే. ఎట్లా చేస్తావు చెప్పు? సరేలే డిలీట్ చేసుకో. నా వల్ల అయితే అస్సలు కాదు. నేను ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని యూట్యూబ్ స్టార్ట్ చేసిన. ఎవ్వరు ఏమనుకున్నా అవసరం లేదు. ఎవ్వరు పూటకు లేకపోతే ₹1 మనకి ఏమి ఇవ్వరు. ఇట్లా మాట్లాడతావు అనుకోలే. అసలు ఎంత ఏడుపు వస్తుందంటే. అవసరం లేదు శ్రీ, ప్లీజ్ అర్థం చేసుకో, ఓకేనా? ఓకే, లైవ్ స్టార్ట్ చేయి, అందరికి చెప్పుదాం. లైవ్ స్టార్ట్ చేయి, లైవ్కి వచ్చిన వాళ్ళకి చెప్పుదాం. స్టార్ట్ చేయి. ఇంకా లైవ్ ఎందుకు?
మనకు ఛానల్ వద్దు అనుకున్నాము, వాళ్ళు మన కోసం ఏమన్నా క్యూ ఆడుతురా ఏంది? అన్నం పెట్టుకోకపోవే పెట్టుకోకపోవే ఏ పిచ్చిదానా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు? ఏ పిచ్చి, ఏయ్ సిరి, ప్రాంక్ చేసిండే నువ్వేమంటావా అని. యూట్యూబ్ నేనే డిలీట్ చేయమంటానే. పేరులే హార్ట్ అటాక్ వచ్చి శబ్దం జరైతే ఎవరైనా నీకు జబ్బు చేయమని చెప్పింది? నా మైండ్ ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా. అసలు నువ్వు మధ్యలో కూడా ఇట్లా ఏదైనా మాట్లాడినా ఈ వీడియోస్ చేయాలా? అమ్మా కెమెరా ఏడుందో చూసుకో ఫస్ట్. ఏమో ఏ పొక్కలో పెట్టుకున్నావు? కెమెరాలో ఏంటో ప్రాంక్ కాదు, నువ్వు ఏమంటావు పిత? ఫోన్ ఏది? పాత ఫోన్ ఏది? పాత ఫోన్లో ఏం లేకపోతే ఏమంటారా టెడ్డి బేర్లో పెట్టేపో. పందిని కొట్టినట్టు కొట్టినా పాపం లేదు. ఇదే ప్రాంక్ చేసేది. ఏం ప్రాంక్ అండి? ఎవరండి ప్రాంక్ చేయమని చెప్పింది? ఎవరు చెప్పలేదు, వాళ్ళనేది అంటున్నావు. చూడు అసలు చల్లటి చెమటలు పట్టుకొచ్చినాయి. మళ్ళీ మనకు కడుపు నొప్పి లేస్తున్నాను. ఎట్లా చేసినావు? నాకు ఎట్లా అయింది తెలుసా? మస్తు భయం అయింది. అసలు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్ తీసేయండి, నాకు అసలు ఏడు పాగలే తెలుసా? అసలు మాట ఏంటనే అసలు తట్టుకోలేకపోయినా ప్రాంక్ పాడిగాను. 2 times నన్ను ఎట్లా చేసినావు? ఏడవగా పిచ్చిదాని లేక. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వీడియో తీయడం జరిగింది. చాలా ఏడ్చింది. సారీ సిరి, సారీ. హాయ్ చెప్పు అందరికి. సారీ బంగారం, సారీ అడ్జస్ట్ చేసినందుకు సారీ. సారీ చెప్పు అంటుంది. హాయ్ సారీ. నా ప్రాణం ఉన్నంత వరకు నా గుండెలో ఆ దేవత ఉంటుంది. ఆ అమ్మాయి
లేనండి. వదిలేయి, ఉంటావా నేను లేకుండా? సారీ అసలు మర్చిపోలేను తెలుసా ఈ మాట అసలు. సారీ అని చెప్పిన, ఇంకేం చెప్పలేను నేను అంతకన్నా ఎక్కువ. ఫ్రెండ్స్ అసలు చాలా ఎమోషనల్ అయినా. అసలు యూట్యూబ్ ఛానల్ తీసి అంటే ఎట్లుంటదండి, మీకు అర్థం కాకుండా ఒక యూట్యూబర్ కి మాత్రమే అర్థమవుతుంది ఆ వీడియో వాల్యూ ఏంది, అసలు అసలు ఎంత రిస్క్ ఉంటది అనేది మాత్రమే అర్థమవుతుంది ఆ వీడియో వాల్యూ ఏంది. పాపను పెట్టుకొని ఎంత కష్టపడి వీడియో తీసుంటే ఎందుకు వద్దంటున్నాను, అసలు ఏడుపు వచ్చింది. ఫ్రెండ్స్ అలిగి అయితే వెళ్ళిపోయింది, చాలా ఫీల్ అయింది. సిరికి నేను సారీ చెప్తున్నా. సారీ సిరి. ఓకే మా అందరైతే వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది మా సిరి ఏడిస్తే. నాకు ఇంకా వేరే ఏది చేసినా కానీ ఏడవదని ఇది చేసిన. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.